స్వామివారివి అమ్మవారివి ప్రవరలు చెబుతున్నారు, శ్రద్ధగా వినండి. ब्राह्मणेभ्यः शुभं भवतु। वादिस्तवैत्रावरुणगौण्डिन्यत्रयारुणेयप्रवरान्वितः वादिस्तदगोत्रोद्भवस्य अजमहाराजवर्मणपौत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। वादिस्तवैत्रावरुणगौण्डिन्यत्रयारुणेयप्रवरान्वितः महाराजवर्मणपुत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। वादिस्तवैत्रावरुणगौण्डिन्यत्रयारुणेयप्रवरान्वितः वादिस्तदगोत्रोद्भवाय श्रीरामचन्द्रस्वामिवरब्रह्मणे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। आयुर्वेदसहायास्य गौतमत्रयारुणेयप्रवरान्वितः गौरवधगोत्रोद्भवे स्वर्णरोममहाराजवर्मणोन्नत्रे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। आयुर्वेदसहायास्य गौतमत्रयारुणेयप्रवरान्वितः गौतमधगोत्रोद्भवस्य सरस्वतीमहाराजवर्मणपौत्रे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। आयुर्वेदसहायास्य गौतमत्रयारुणेयप्रवरान्वितः गौरवधगोत्रोद्भवस्य जनकमहाराजवर्मणपुत्रे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। आयुर्वेदसहायास्य गौतमत्रयारुणेयप्रवरान्वितः सीतादेवी नाम्नी विवाङ्गन्या ఇక్ష్వాకు వంశం, నిమి వంశం మిథిలానగరంలో అత్యద్భుతంగా సీతారామ కళ్యాణం ద్వారా వియ్యం అందుకున్నాయి. రెండు వంశాలు పరమాద్భుతమైనటువంటి మహర్షుల యొక్క ఆశీస్సులతో వృద్ధి చెందినవి. అటు ఇక్ష్వాకు వంశం రామచంద్రుల వారి వంశం బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుని యొక్క ఆశీస్సులతో వృద్ధి చెందింది. ఇటు రాజర్షి అయినటువంటి జనకుల వారిది సీతమ్మ వారి యొక్క వంశం నిమి వంశం గౌతమ మహర్షి యొక్క ఆశీస్సులతో వృద్ధి చెందింది. గౌతమ మహర్షి యొక్క కుమారుడైన శతానందుడే జనకుల వారి ఇంట పురోహితుల వారు. అటువంటి రెండు వంశములు ఈ రోజున అద్భుతంగా లోక కళ్యాణకరంగా వియ్యమందుకొని సీతారాములు లోకానికి ఆదర్శప్రాయులైనటువంటి దంపతులైన వేళ ఇది. మహాసంకల్పంలో పరమాద్భుతమైనటువంటి విశేషాలు ఎన్నో ఇప్పుడు మనం విన్నాం. వాటి యొక్క ఆంతర్యాన్ని మనం సంక్షిప్తంగా తెలుసుకోవాలి. మహాసంకల్పం అంటే అది గొప్ప సంకల్పం. సంకల్పం అంటే మనము నెరవేర్చబోయేటువంటి కార్యాన్ని మనస్సులో తలచటం. చాలా ఊహలు చేస్తాం, కానీ
మనము మనస్సులో దేన్నైతే దృఢంగా చేయాలనుకుంటామో అది సంకల్పం, సమ్యక్ కల్పం అన్నమాట. అటువంటి వాటిల్లో ఇంకా గొప్పది మహాసంకల్పం. అవేమిటి అంటే మనకి కల్పాలని ఉంటాయి, ఆ వైవస్వత కల్పం మొదలైనటువంటి ఉంటాయి, మన్వంతరాలు కల్పాలు. శ్వేతవరాహ కల్పంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఒక్కొక్క కల్పము అంటే బ్రహ్మదేవుడికి ఒక పూట, బ్రహ్మదేవుడికి ఒక పూట అంటే అది 420 కోట్ల సంవత్సరాలు. మనకి ఒక పూట అంటే 12 గంటలు, ఆయనకి 420 కోట్ల సంవత్సరాలు అయితే ఒక పూట అవుతుంది. అప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటారు, అప్పుడు ప్రళయం అన్నమాట. మనం ఎలాగైతే సాయంత్రంగా నేను ఆఫీసు మూసేసి ఇంటికి వెళ్తామో, బ్రహ్మదేవుడు కూడా సృష్టి మానేసి రెస్ట్ తీసుకుంటాడు. ఆయన ఎప్పటికీ 420 కోట్ల సంవత్సరాలు మనకు గడిస్తే అప్పటికి ఎన్నో మన్వంతరాలు గడిచిపోతాయి. ఎన్ని మన్వంతరాలు అంటే 14 మన్వంతరాలు. ఒక్కొక్క మన్వంతరానికి 71 మహాయుగాలు, ఒక్కొక్క మహాయుగానికి 4 యుగాలు. ఆ 4 యుగాలు కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఇప్పుడు మనకి కలియుగం జరుగుతోంది. 4,32,000 సంవత్సరాలు కలియుగం. అందులో ఇప్పుడు 5,115వ సంవత్సరం ఇది. ఇంత కాలమానాన్ని మన మహర్షులు అందిస్తే మనం 2014 పెట్టుకుని మన క్యాలెండర్ చూసుకుని గడుపుతున్నాం. మన భారతీయులకి ఒక ప్రత్యేకమైన కాలమానం ఉంది, అదే ఈ మహాసంకల్పం. ఈ మహాసంకల్పాన్ని ఇలా వివరిస్తే నాకు ఈ రోజంతా సరిపోతుంది, మీరందరూ ఊరుకోరు. కాబట్టి సంక్షిప్తంగా ఈ మహాసంకల్పం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం మనం. ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ కాలంలో, ఈ శుభ సమయంలో, సీతారామచంద్రుల వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు కన్యాదాన ఫలితాన్ని మనస్సులో భావించి, మీరందరూ కన్యాదాతల కిందే లెక్క. ఇక పెళ్లి కాని ఆడపిల్లలు మగపిల్లలు చాలామంది వచ్చారు ఇక్కడికి. వీళ్ళందరూ కూడా ఈ కళ్యాణాన్ని చూస్తే వెంటనే కళ్యాణం అవుతుంది, అందుకే వాళ్ళు వచ్చారు. కాబట్టి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సంకల్పాలు వాళ్ళు చేసుకోండి. రామచంద్రుడిలాగా బుద్ధిమంతుడైన వాడు రావాలి. మగపిల్లలు ఎవరన్నా ఉంటే సీతమ్మ లాంటి బుద్ధిమంతురాలు రావాలి. కానీ సీతమ్మలాగా పంపించిన ఊరుకునే అమ్మాయి రాకూడదు, అది కుదరదు. కాబట్టి అటువంటి దంపతుల్ని మనం ఈ రోజున కోరుకోవాలి. యుగాలు గడిచినా కూడా వారి దాంపత్యం అద్భుతంగా ఉంది. ఆ దాంపత్యానికి తిరుగులేదు. ఎన్నో దేవతల కళ్యాణాలు జరుగుతున్నాయి, కానీ సీతారామ కళ్యాణం లాంటి కళ్యాణం ఎక్కడైనా చూసామా? ఇంతమంది జనం ఎప్పుడైనా వస్తారా? అంటే సీతారాముల కళ్యాణం యుగ యుగాలకు అది తరిగిపోనిది, వన్నె తరగనటువంటి కళ్యాణం. ఆ దంపతులు అంత ఆదర్శప్రాయులన్నమాట. అటువంటి సీతారామ కళ్యాణానికి కన్యాదానం అయిపోయి ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి, అటు అమ్మవారికి ఏమన్నా మంగళసూత్రధారణ, ఇటు అయ్యవారికి ఏమన్నా నూతన యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. మంగళసూత్రధారణకి మంగళసూత్ర ఆరాధన జరిగింది. అక్కడ మంగళసూత్రమునందు మంగళ దేవతను ఆవాహన చేశారు. ఎందుకు మంగళసూత్రధారణ చేయిస్తున్నారు అమ్మవారికి అంటే దానికి కూడా ఒక మంచి భావన ఉంది. అస్మిన్ గ్రామే స్థితానాం సర్వాసాం స్త్రీణాం జన్మ జన్మని సువాసిని ప్రాప్తి సిద్ధ్యర్థం మంగళసూత్రం పూజయిష్యే అని ముందు పూజ చేయాలి. ఆ తర్వాత మంగళసూత్ర ధారణం కరిష్యే కారయిష్యే అని అప్పుడు అమ్మవారికి మంగళసూత్రధారణ చేయించాలి. అంటే ఈ గ్రామంలో ఉన్న స్త్రీలందరికీ జన్మజన్మలకు కూడా సువాసిని జన్మ లభించాలి. అంటే ముత్తైదువతనం లభించాలి. ముత్తైదుతనం అంటే వాళ్ళు ఎన్ని జన్మలలోనైనా సరే ఈ గ్రామంలో ఉండే స్త్రీలు చక్కగా మాంగళ్యంతో కళకళలాడుతూ ఉండేటట్టుగా ఆశీర్వదించమని ఆ ప్రభువుని కోరుతూ, అమ్మవారిని కోరుతూ ఇక్కడ మంగళసూత్రానికి పూజ జరుగుతుందన్నమాట. అది ఇక్కడ మంగళసూత్రధారణ సీతమ్మవారికి జరిపించడంలో ఆంతర్యం. అందుకే ప్రతిరోజు భగవంతుడి కళ్యాణం జరిగినా కూడా దోషం లేదు. అదే ఒక మానవుడు ప్రతిరోజు కళ్యాణం చేసుకుంటానంటే తంతారు. జన్మ మొత్తానికి ఒకసారి పెళ్లి చేసుకోవాలి. ఎవడైనా మోజుబడి మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే భార్య ఒప్పుకోదు, భార్య అనదు. ఎందుకంటే స్త్రీలు చాలా యోగ్యులు కాబట్టి ఈ ముచ్చట్లు మనకు పనికిరావు, భగవంతుడికి మాత్రమే పనికొస్తాయి. ఎందుకు అంటే
జగత్ కళ్యాణ సిద్ధ్యర్థం భగవత్ కళ్యాణం కారయేత్. భగవంతుడి కళ్యాణం జగత్తుకి కళ్యాణం, అంటే ఈ సృష్టికంతటికి కూడా అది శుభం జరుగుచేస్తుంది. కాబట్టి ఆ స్వామి కళ్యాణం, కోదండరామస్వామి కళ్యాణం, సీతారాముల కళ్యాణం, ఈ సమస్త లోకానికి కూడా కళ్యాణం అంటే శుభం అని అర్థం.